సో अर्निंग्स ఏదో చూపిస్తాను. థ్యాంక్ యూ. ऊबर बोलने का ऑप्शन आता है ऐप में. नहीं, अभी ऊबर से आया था. आ रहा है पिकअप ऊबर. That's why I'm vacating the room. That's good. ఓకే, కాల్తో పట్టుకుంది. తర్వాత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంచర్ రైడర్. ఈరోజు ఫ్రైడే నైట్ బెంగళూరులో బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ అన్ని మీతో షేర్ చేసుకోవడానికి మళ్ళీ వచ్చేసాను. వీడియోని పూర్తి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఈ వారం బాగా వర్షాలు పడ్డాయి, నిన్న కూడా వర్షం పడింది. ఒక 2 రైడ్స్ మాత్రమే చేశాను నిన్న. థర్స్డే నైట్ వచ్చేసాను అన్నమాట. ట్రాఫిక్ వర్షం స్టార్ట్ అయింది, సో థర్స్డే నైట్ వచ్చేసాను, చేయలేదు పూర్తిగా. ఈరోజు ఫ్రైడే ఫుల్ నైట్ చేసి అంటే మ్యాక్సిమం ఒక 1500 200 యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ ఎర్న్. దీపావళి కూడా ఉంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. సో ఈ టైంలో ఫ్రైడే నైట్ ఎంత సంపాదిస్తామో వీడియో చివరిలో చూడండి. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాము. హ్యావ్ అరైవ్డ్ అని మార్క్ చేశాను. కస్టమర్ లోపల ఉంది. కప్ప కాల్తో పట్టుకుంది, తర్వాత తినేసింది. కస్టమర్ వచ్చేసింది. ఓకే, ఓటీపీ. I'll just reverse. .5 kilometers HSR లేఅవుట్కి వెళ్ళాలి. 25 minutes పడుతుంది. థ్యాంక్ యూ. కస్టమర్ అక్కడ ఉంది. Here. Is it the same traffic every day? Every day this. For 7 kilometers it took around 47 minutes. Huh? Most of the day. That's why I'm vacating the room. That's good. Commuting is the main issue in Bangalore. Yeah. Too much traffic. Too much traffic.
Hardly some 7 kilometer, right? 7.1 kilometer, that's it. It took 43 minutes. Then tomorrow again it will be horrible. I think most of the people are going. Yeah, Friday. that's it. Thank you. Thank you. Oh my god, too much traffic. అన్న ఊబర్లో విత్డ్రా ఆప్షన్ ఉందా? ఎస్ ఉంది బ్రో. అర్నింగ్స్కి వెళ్ళి ఇక్కడ ఇంకా జీరో ఉంది, నేను క్యాష్ కలెక్ట్ చేశాను కాబట్టి. సో క్యాష్ అవుట్ అని క్లిక్ చేస్తే మినిమం 100 రూపీస్ ఉండాలి. కరెంట్ బ్యాలెన్స్ -10. ఎంత ఉండాలా? క్యాష్ అవుట్ యూ షుడ్ వెన్ యూ హ్యావ్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ అట్లీస్ట్ 200 రూపీస్. 200 రూపీస్ ఉన్నప్పుడు క్యాష్ అవుట్ చేసుకోవచ్చు. ఊబర్లో ఆల్రెడీ మనం మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. సో బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చింటాం కాబట్టి ఆ అకౌంట్కి మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఆర్డర్కి 7 కిలోమీటర్స్కి 87 రూపీస్ వచ్చింది. టూ మచ్ ట్రాఫిక్. 43 కిలోమీటర్స్, 43 మినిట్స్ అయింది. పెట్రోల్ అయిపోయింది. कहाँ? निफ्ट कॉलेज लोकेशन आई एम एट द लोकेशन पर आ गया मैंने. आप ही है क्या ऊबर? हाँ ओके आई एम एट एंट्रेंस ऑफ निफ्ट कॉलेज. You are the okay. What is the OTP? Huh? OTP 6296. ఇది వచ్చేసి 12 kilometers 40 minutes పడుతుంది. ఓకే ట్రాఫిక్ మామూలుగా లేదు కదా. థ్యాంక్ యూ. సో 7 స్టార్ట్ అయితే ఇప్పుడు 9 అవుతా ఉంది. సో టోటల్ అర్నింగ్స్ 2 అవర్స్కి ఎంత వచ్చాయి? 3 ట్రిప్స్ చేశాను ఇంతవరకు. ఓకే 3 ట్రిప్స్ చేశాను. 2 అవర్స్కి 297 వచ్చింది. సో హై డిమాండ్ ఏరియాలోనే ఉన్నాను. లెట్స్ రాక్. ఇప్పుడు ఇంకా 9. నైట్ ఈజ్ వెరీ 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 యంగ్. ఈరోజు నైట్ మొత్తం బైక్ ట్యాక్సీ చేసి మీకు అర్నింగ్స్ చూపిస్తాను. ఆ అమ్మాయిని దించేసిన తర్వాత మనకు కృష్ణరాజపురం ఆర్డర్ వచ్చిందన్నమాట. లాంగ్ డిస్టెన్స్ ఆల్మోస్ట్ 15 kilometers అలా. సో కస్టమర్ని డ్రాప్ చేసిన తర్వాత కృష్ణరాజపురంలో భోంచేశాను. లక్కీగా 25 minutes ఒక్క ఆర్డర్ రాలేదు భోంచేసేటప్పుడు. భోంచేసి బైక్ స్టార్ట్ చేస్తుండగా ఇంకొక ఆర్డర్ వచ్చిందనమాట. వైట్ ఫీల్డ్ నుంచి లోపలికి వెళ్ళిపోయాను. ఇంకా ఆర్డర్స్ ఏమో రావు అనుకున్న టైంలో పికప్ ऊबर बुलाना. हेलो हाँ होटल एंट्रेंस के पास हो. ओके సో కస్టమర్ వస్తున్నాడు. ఏం జరిగింది? కృష్ణరాజపురం నుంచి వైట్ ఫీల్డ్ నుంచి ఏం ఆర్డర్స్ రావనుకుంటే మనకు
సారీ 5933. రిచ్మండ్ టౌన్ దగ్గరికి ఆర్డర్ వచ్చిందనమాట. ఇప్పుడు రిచ్మండ్ టౌన్ దగ్గర ఉన్నాము, జస్ట్ 2 కిలోమీటర్స్ ఆర్డర్స్. ఇంకా ఆర్డర్ వచ్చేసి వైట్ ఫీల్డ్ నుంచి రిచ్మండ్ టౌన్కి 15 కిలోమీటర్స్ ఆర్డర్ వచ్చేసి ర్యాపిడోలో వచ్చింది. సో లాంగ్ డిస్టెన్స్లో ఆర్డర్స్ రానప్పుడు మాత్రం నేను ర్యాపిడో ఆన్ చేస్తుంటాను అనమాట. ర్యాపిడోలో ఊబర్లో రాకుంటే ర్యాపిడో యూజ్ చేస్తుంటాను అంతే. 218 కస్టమర్ పే చేస్తే మనకు వచ్చింది 162. ప్యాకేజ్ ఆర్డర్స్ ఇన్సెంటివ్స్కి కౌంట్ అవ్వవు, సో నాట్ యాక్సెప్టింగ్ దట్ ఆర్డర్. రాత్రంతా చేస్తున్నాను. ఇప్పుడు టైము 4 అవుతుంది. 4 o'clockకి ఒక ఆర్డర్ వచ్చిందనమాట. పికప్కి వెళ్తున్నాను. మొత్తం బెంగళూరు మొత్తం తిరిగానండి ఈరోజు. అన్ని లాంగ్ డిస్టెన్స్, షార్ట్ డిస్టెన్స్ ఏది వదలకుండా ఊబర్, ర్యాపిడో 2 కలిపి చేశాను అనమాట. చాలా లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్కి రిటర్న్ ఆర్డర్స్ వస్తాయని అడుగుతున్నారు కదా. వస్తాయి అంటే ఇద్దరు ర్యాపిడోలోనే వస్తాయి, ఊబర్లోనే వస్తాయి. కానీ బెంగళూరులో ఏ ఏరియా అయినా కూడా ఆర్డర్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి నైట్ మొత్తము. లాస్ట్లో మీకు చూపిస్తాను. 4 గంటలు కరెక్ట్గా హెల్మెట్తో ಅಲ್ಲಿ ಊಟ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡಿ. ಇಲ್ಲೇ ಇಟ್ಟೇ ತಗೊಂಬಿಡಿ. ಇಲ್ಲ ಅಲ್ಲ ಇಲ್ಲ ಅಲ್ಲಿ ಮುಂದೆ ಹೋಗಿ ಮುಂದೆ ಯೂಟರ್ನ್ ವಯಸ್ಸಿಂದಿರಲ್ಲ. ಹಾಂ ఫుల్ చలి, మంచు, చాలా చల్లగా ఉంది ఈరోజు. ऊबर है ना? हाँ, ऊबर में स्कैन ऑप्शन नहीं है, रैपिड को जैसा. क्लोज कर. हाँ, रैपिडो में स्कैन करने का ऑप्शन आता है ऐप में. नहीं, अभी ऊपर से आए थे. आ रहा है? नहीं आ रहा. आपने कैश सेलेक्ट किया, ऑनलाइन पेमेंट? हाँ, कैश. हाँ, कैश है तो मेरे को गूगल पे कर सकते हैं. थैंक यू. నిన్న నైట్ చలి ఎక్కువైపోయింది. మార్నింగ్ 7 వరకు చేశాను. 7 వరకు చేసినా కూడా వ్లాగ్ చేయడానికి కుదరలేదనమాట. నిన్న అర్నింగ్స్ ఎంత చూపిస్తాను. ఫ్రైడే నైట్. సో ఫ్రైడే నైట్ 4 వరకు 1063 12 ట్రిప్స్ చేశాను. 8 hours 50 minutes. 7 స్టార్ట్ చేసి 4 వరకు అనమాట. మరి 4 నుంచి ఎర్లీ మార్నింగ్ 7 వరకు ఏమో చేశాను. 4 hours 8 ట్రిప్స్ చేస్తే మనకు 460 ఏమో వచ్చింది. ఇప్పుడు 400 ఏమో వచ్చింది. ఇప్పుడు 2 రైడ్స్ చేశాను అనమాట ఈరోజు. సాటర్డే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఫ్రైడే నైట్, సాటర్డే నైట్ 2 కలిపి ఒక వీడియోలోనే వదలాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్న వ్లాగ్ చేసే ఇంట్రెస్ట్ లేదనమాట. చాలా చలి ఉంది. చాలా ఎక్కువసేపు వర్క్ చేశాను. బాడీ మొత్తం పులిసిపోయిందనమాట నిన్నంతా. సో కంటిన్యూ చేయలేదు వ్లాగ్.
కెమెరా పక్కన పెట్టేసి జస్ట్ వ్లాగ్స్ అంటే బైక్ ట్యాక్సీ చేసుకుంటా ఉన్నాను. సో ఈ టోటల్ వీక్లో మనం 32 ట్రిప్స్ చేసాము, 24 అవర్స్ వర్క్ చేసాము. ఇంకొక 8 ట్రిప్స్ చేస్తే మనకు 300 రూపీస్ ఇన్సెంటివ్స్ వస్తుంది. క్వెస్ట్లో 8 ట్రిప్స్ మోర్. ఇట్లా చిన్న చిన్న ట్రిప్సే చేయాలనుకుంటున్నా ఈరోజుకు 3rd ట్రిప్ ఇది. టక 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 ఇంకొక 7 ట్రిప్స్ చేయాలి. ఈరోజు సాటర్డే నైట్ జస్ట్ 1.5 అవర్లో మనం 5 ట్రిప్స్ కంప్లీట్ చేస్తాం అనమాట, చిన్న చిన్న ట్రిప్స్. ఇంకో 5 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే ఇన్సెంటివ్స్ వస్తాయి 300 రూపీస్. ఈ వారంలో మొత్తం 40 ట్రిప్స్ కంప్లీట్ చేస్తున్నాం అంతే. క్రాకర్స్ సిటీలో ఎక్కడ అమ్మట్లేదు, అవుట్స్కట్స్లో మాత్రమే అమ్ముతారనుకుంటాను. ఇంకో క్రాకర్స్ ముందుగా హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. క్రాకర్స్ బెంగళూరులో ఎక్కడ అమ్ముతారు, తర్వాత రిస్ట్రిక్షన్స్ ఏమి, ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే దివాళీ సెలబ్రేషన్స్ కూడా చేసుకుందాం. పబ్ ఏరియాస్లో ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి ఈ ఫ్రైడే నైట్ సాటర్డే నైట్. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఇక్కడ మొత్తం ఆటో వాళ్ళ రాజ్యం ఉంది. మై డెస్టినేషన్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్. ఈఎంఐ అనుకుంటా. ఊబర్ 5751. 5751. Check again. 5716. Sorry, 516. Problem. This is just 2.8 kilometers. ఈరోజు అన్ని షార్ట్ డిస్టెన్స్ రైడ్స్ చేద్దాం అనుకుంటున్నా. 10 ట్రిప్స్ కంప్లీట్ అయిన తర్వాత కావాలంటే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళచ్చు. క్యాన్సిల్. ఓకే, యూ వాంట్ మీ టు క్లోజ్ ఇట్ అండ్ యూ వాంట్ మీ టు డ్రాప్ అట్ ద నో యూ కెన్ చేంజ్ ద డ్రాప్ లొకేషన్. 1 second. Okay, let's follow this. You go back. Okay, I'll keep it I'm so here. sorry. I'll teach you the way. Go. I'll teach you, okay? Okay. You will guide me? Okay. Okay, I'll keep the mobile here. I'll keep it. Center. అడ్రస్ మార్చింది. Hen. Location ni thật là giúp các hùng tái là. Location ni thật là. Đúng rồi. Hey ha. Location ni thật là giúp các hùng tái cho. Location ni thật là cho. 73. 73. Location ni thật là giúp các hùng tái cho. 70. Okay. Thank you. Thank you. టైము 11:52, ఆల్మోస్ట్ 12 అవుతుంది. 11 ఇప్పుడు 12 అవుతుంది కదా. లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు ఎంజీ రోడ్లో, బ్రిగేడ్ రోడ్లో. కానీ లైట్స్ ఉన్నప్పుడు రావాలనుకున్నాను,
చూద్దాం. చాలా చల్లగా ఉంది ఈ దివాళీకి బెంగళూరు. బైక్ ట్యాక్సీ రెగ్యులర్గా నైట్ అంతా చేసేవాళ్ళు జాగ్రత్త, చెవుల్లో దూది పెట్టుకోండి, లేకపోతే సిక్ అవుతారు. కస్టమర్ ఇక్కడే ఉంది. ఎక్కడ ఉంది? రైట్ సైడ్ ఉంది. కాల్ చేయాల్సిన పని లేదు, వచ్చేసింది. 8533. సారీ, 8553. 8553. ఇది కోరమంగళ. ఇదే $62. Thank you. Another 3 more rides to go. 40th order complete అయిపోయింది. కంప్లీట్ మోటో కొట్టినాక ఎప్పుడు చూపిస్తుంది, అప్డేట్ అవుతుంది చూడండి. కంగ్రాచులేషన్స్ అనేది వస్తుంది, అదేం రాలేదేంది. 300 యాడ్ అయిపోయింది. సో ఈరోజు మార్నింగ్ నుంచి మార్నింగ్ 400 చేంజ్ ఏమో ఉంది, ఇప్పుడు 1351. ఈరోజు అర్నింగ్స్ వచ్చేసి 900. ఇంకా చేస్తా, ఇంకా 142 అవుతుంది. 10కి స్టార్ట్ చేశాను, 11, 12, 1, 2, 4 అవర్స్ చేశాను. 4 అవర్స్లో మనకు ఫ్రైడే 1063, ఇప్పుడు 1351 ఇంక్లూడింగ్ ప్రమోషన్స్. సో ఇంకా చేస్తాను. పెట్రోల్ మ్యాక్సిమం ఇప్పటివరకు ఒక 700 ఖర్చు అయింది. ఇందులో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. టైం 3:49. ఇక్కడ నుంచి కస్టమర్ మెక్కోలీవుడ్ బస్ స్టాప్ దగ్గర నుంచి ఆఫ్రికన్ అమ్మాయిలు ఇక్కడ కూడా ఉన్నారు. మన కస్టమర్ ఇక్కడ ఉన్నారు. Okay, 2.3 kilometers. Sorry? Helmet need to put, If there are cameras, I'll be penalized. Now the penalty is 500 even for a pillion rider. Time exactly 4 o'clock. ఎవడో ఇక్కడ పెట్టేసి కింద పడేసిపోయాడు. నాలుగు గంటలకు టపాసులు వెలుస్తూ ఉన్నారు. ఇంకా 4 అయింది. చాలా చలి ఉంది, మొత్తం మంచుగా ఉందన్నమాట. సో అర్నింగ్స్ ఏదో చూపిస్తాను, బోత్ ఫ్రైడే నైట్ నుంచి ఈరోజు సండే ఎర్లీ మార్నింగ్ 4 వరకు. సో ఫస్ట్ ర్యాపిడో అర్నింగ్స్ చూపిస్తా. క్యాల్కులేటర్ ఓపెన్ చేద్దాం. ఫ్రైడే 10th సాయంత్రం 7కి స్టార్ట్ చేశాను. అది వచ్చేసి 162 ప్లస్ సాటర్డే వచ్చేసి 101. సో అలాగే సండే ఒక రైడ్ చేశాను, 38 రూపీస్. ఇంకా ఊబర్లో ఫ్రైడే వచ్చేసి 1063 ప్లస్ సాటర్డే 1746 ప్లస్ సండే ఇంకా ఏం రైడ్ చేయలేదంటే
సాటర్డే నైట్ 4 o'clock అవుతుంది కదా, అంటే సండే ఎర్లీ మార్నింగ్ 4 o'clock, 4 o'clock వరకు కౌంట్ అనమాట ఊబర్లో 4 to 4. సో టోటల్ అర్నింగ్స్ వచ్చేసి 3,110. 3,110లో నాకు ఖర్చు అయిన పెట్రోల్ వచ్చేసి 800. సో 2 రోజులు ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ వర్క్ చేస్తే మనకు 2,300 అర్నింగ్ వచ్చిందనమాట. దాంట్లో 3,300 మాత్రం ఇన్సెంటివ్ వచ్చింది 40 trips కంప్లీట్ చేసినందుకు. సో ఇదండి ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ 2 కలిపి చేసినందుకు మనకు 2,300 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఈరోజు సండే. హ్యాపీ దివాళీ, దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు. See you in the next video. Thank you so much for your support. Please do subscribe.